హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైలైన్ ఛానల్. మీరు పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ కోర్స్ మీకోసమే. ఈ కోర్ పైథాన్ సిరీస్లో మనం పైథాన్ని కంప్లీట్ బిగినర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఈరోజు ఏం నేర్చుకుందాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. ఈ వీడియోలో మనం పైథాన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, పైథాన్ అప్లికేషన్స్ ఏంటి, పైథాన్ ఇన్స్టాల్ ఎలా చేయాలి, మన ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఏం ఫస్ట్ చూద్దామంటే పైథాన్ అనేది సింపుల్, ఇంకా జనరల్ పర్పస్, హై లెవెల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్ ఇన్ నేచర్. డైనమిక్ ఇన్ నేచర్ అంటే ఏంటి? డేటా టైప్ ఆటోమేటిక్గా అది ఫిక్స్ చేస్తుంది. అంటే మనం సి లాంగ్వేజ్లో వచ్చేసరికి ఇంట్ ఏ అని సంథింగ్ అలా డిక్లేర్ చేస్తాం. పైథాన్లో వచ్చేసరికి అది ఆటోమేటిక్గా అదే డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. ఇంకా అది సింపుల్ అనమాట. ఇంకా జనరల్ పర్పస్ అంటే ఏంటంటే యూజింగ్ పైథాన్ వీ కెన్ డిజైన్ ద అప్లికేషన్స్ విచ్ ఆర్ జనరల్లీ యూజ్డ్. And next, high level. Why it is high level? We write everything in general English. Next, Python supports OOPS concepts. OOPS means what? Object oriented programming. And what type of applications designed using Python? Let's get start. Window applications, games and face recognition, fingerprints and data science, machine learning and generative AI and AI. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే వై డూ వీ యూజ్ పైథాన్. అది ఎందుకు యూజ్ చేస్తామంటే అది ఈజీగా లెర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్, నో దట్. నేమ్ ఈక్వల్స్ టు జాన్, ప్రింట్ ఆఫ్ నేమ్. హియర్ వీఆర్ ప్రింటింగ్ ది వేరియబుల్ నేమ్. వెన్ వీఆర్ ప్రింటింగ్ జాన్ విల్ బి ప్రింటెడ్ and it is less code. Other language required more code, but in Python it takes less code. And cross platform, Python programs run on Windows, Linux and MacOS. Huge library support. Python అనేది thousands of built-in and external libraries ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చూద్దామంటే ఫస్ట్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇన్స్టాలేషన్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే python.org అని మీరు గూగుల్లో క్రోమ్లో వెళ్ళి సెర్చ్ చేయండి. దెన్ డౌన్లోడ్ చేయండి. చేశాక ఇప్పుడు న్యూ వర్షన్ ఏది ఉంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఉండండి, జూమ్ చేస్తాను. హలో వరల్డ్. ఫస్ట్ మీరు సేవ్ చేయండి. దెన్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ py ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇప్పుడు రన్ మాడ్యూల్ కొట్టండి. హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఓకేనా, మనం ఇన్స్టాలేషన్ చూసాం, ఎలా చేయాలో ఎలా ప్రింట్ చేయాలో చూసాం. దెన్ ఇట్స్ ఓవర్.